హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే, నిన్నటి వీడియోలో మేము ఒక పెళ్ళి ఇంటికి మాకు విడుదల ఇచ్చారని టూర్ పెట్టాను కదా, హోమ్ టూరు. సో ఆ పెళ్ళికి మేము వచ్చాం అనమాట. ఇప్పుడైతే హల్దీ జరుగుతుంది. హల్దీకి ఎంత నీట్గా డెకరేట్ చేశారన్నది చూడండి. ఏంటంటే మెయిన్ ప్లేస్ ఉంటే ఎక్కడైనా చేయొచ్చు, బట్ వీళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు. అపార్ట్మెంట్లో కూడా ఎక్కడ తీసిపోకుండా టెర్రస్ పైన అయితే చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. సో నేనైతే మెయిన్ థింగ్స్ ఉన్నాయి చోట మాత్రమే వీడియో తీసి పెడుతున్నాను. ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టట్లేదు. ఇంక ఇప్పుడైతే అమ్మాయికి ఇగోండి హల్దీ చేసి హల్దీ స్నానానికి అయితే రెడీ చేస్తున్నాం. పైన కాబట్టి ఫుల్ ఎండగా ఉంది, అందుకనే స్వెట్స్ పెట్టుకున్నాను. ఏదో అనుకోకండి. ఇంకా పెళ్లి కూతురు వచ్చేసి మా పిల్లలకి అత్త అవుతుంది, అందుకని వాళ్ళు కూడా రాసి ఆట పట్టిస్తున్నారు. చూడండి, మా పాప బాబు కూడా రాస్తున్నారు. సో మంచి ఎండల్లోని కాబట్టి, పైగా మేడ పైన బాగా ఎండగా ఉంది, అయినా కూడాను ఎండల్లో బాగా ఎంజాయ్ చేశారనమాట, వాటర్ అది వేసుకుంటూ. ఇంక ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతురిని చేశారు. మంగళ స్నానాలు అయిన తర్వాత పెళ్లి కూతురిని చేస్తున్నారు. ఏంటంటే నేను ఒకటే వీడియోలో మొత్తం అన్ని క్యాప్సిల్స్ కూడా పెట్టేశాను అనమాట. హల్దీ, పెళ్లి కూతురిని చేయడం, పెళ్ళి, రిసెప్షన్ అన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసేసాను. అలానే ఇవ్వండి మా పాప ఇక్కడ తోడు పెళ్లి కూతురులా కూర్చుందనమాట. మొత్తం ఈ కార్యక్రమం అంతా అయ్యేంతవరకు తను తోడు పెళ్లి కూతురు ఈ ఫంక్షన్కి. అలానే ఈవినింగ్ వచ్చేసి ఇంకా మెహందీ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, ఇంకా నేనైతే ఇక్కడ మెహందీ వేస్తున్నాను. పెళ్లి కూతురికి అయితే మెహందీ వేసా. పెళ్లి కూతురికి అయితే వేరే అమ్మాయి వచ్చింది పెట్టడానికి. ఇంకా మాకైతే ఎవరికి వస్తే వాళ్ళు పెట్టుకుంటూ చేసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా చూస్తున్నారు కదా, అందరం కూర్చొని కోన్లు అయితే వేసుకుంటాను. పెళ్ళిళ్ళు అంటే ఇలానే కలకల్లాడుతూ ఉండాలి కదా. ఇదంతా కూడా మంచి టైంపాస్తో ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేసుకున్నాం. ఫైనల్లీ నేనైతే ఈ విధంగా పెట్టాను ఆమెకి. ఇంకా ఇప్పుడైతే పెళ్లి కూతురికి కాలుగోలు సంబరం జరుగుతుంది. సో ఇక్కడైతే కాలుగోలు సంబరం చేస్తున్నాను. నేను ఏంటంటే మెయిన్ థింగ్సే చూపిస్తున్నాను. ఇంకా పెళ్లి కూతురు అవన్నీ అంతగా అయితే ఏమీ చూపించట్లేదు. ఇంకా ఇప్పుడు నైట్ మ్యారేజ్కి వచ్చేసాం అనమాట. ఇదంతా మన రిసెప్షను. బయట చూసారు కదా, ఫుల్గా అంతా డెకరేట్ చేశారు. ఇంకా భోజనాలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. లోపల పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగే మధ్యలో జీలకర్ర బెల్లం పెట్టాక గ్యాప్ ఇచ్చారు. సో అప్పుడైతే అందరం భోజనాలకు వచ్చాము. ఇదిగోండి, నేనైతే ఇక్కడ నిల్చొని తింటున్నాను. సో చూసారు కదా, ఒకే వీడియోలో అన్నీ కూడా యాడ్ చేసేసాను అనమాట. అది కూడా మెయిన్ కాకుండా మేము ఉండేదే పెట్టాలి అనుకున్నాను. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.